భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అన్నటువంటి సంగతి 2014 అప్పుడు దానికి తెలుసు. అందుకని చిట్ట చివరిలో తెలివిగా ఒక గేమ్ వేసింది. నెక్స్ట్ వచ్చేటటువంటి పాలకుడు ఏ పని చేయడానికి వీల్లేనియకుండా భారతదేశంలో ఎక్కడైనా సరే ప్రాజెక్టులు కట్టాలంటే 3 times అంటే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి 3 రెట్ల రూపాయలు పరిహారం చెల్లించాలని. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో 2004 నుంచి 15 దాకా ఎందుకు చేయలేదు? 2004 నుంచి 2009 దాకా, 2009 నుంచి 14 దాకా ఎందుకు చేయలేదు? అంటే తన అధికారంలో ఉన్నప్పుడే ప్రాజెక్టులు కట్టాలా, ఇతరత్ర పనులు జరగాలి. అదే తన అధికారంలో లేకపోతే నాశనం అయిపోవాలి, ఇంకెవడూ చేయకూడదు. ఇలాంటి ఒక జిమ్మిక్ చేసింది. సరే, దానికి ఏదో నానా తిప్పలబడి ఇప్పటికీ సెటరేట్ చేస్తున్నారు. అందువల్లనే స్పీడ్ తగ్గిపోయింది. 100 రూపాయలు అయ్యే పని ఇప్పుడు 500 రూపాయలు అవుతున్నటువంటి రోజులు. ఎందుకంటే 100 300 అవ్వాలి, కానీ ఆ పైన జిఎస్టీలు అని కలిపితే 500 అయ్యి పనులు 100 అనుకున్న వాటిని ఇప్పుడు 40 50 చేయగలుగుతున్నారు. అలాంటి కుట్రే అమెరికాలో వాస్తవంగా ఆయిల్ తవ్వకాలకి ఎక్కడెక్కడ తవ్వాలో ఒక లెక్కలన్నిటి తీశారు, వాటన్నిటికీ ఓకే చేశారు. వాస్తవంగా బైడెన్ ప్రభుత్వం ఓకే చేయాలి. ఈ లోపుగా ప్రభుత్వం ఎలక్షన్స్ అయిపోతుంది, ఓడిపోతున్నారన్నది తేలిపోయింది. వెంటనే ఏం చేశాడు? ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చేశాడు బైడెన్. పోతా ఆయిల్ తవ్వకాలకి ఎక్కడెక్కడైతే ఆయిల్ ఉందని కనిపెట్టారో ఆ ప్రాంతాలలో తవ్వకాల నిషేధిస్తూ పర్యావరణం వంక పెట్టేసి ఆదేశాలు ఇస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఇచ్చిపోయాడు బైడెను. 625 మిలియన్ ఎకరాల్లో ఆఫ్ షోర్ టెరిటరీ ఫర్ డ్రిల్లింగ్ సంబంధించినటువంటి దాని మీదన అతను పెట్టిన రిస్ట్రిక్షన్ని ఇప్పుడు తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తొలగించే ప్రయత్నంలో ఉన్నాడు ప్రస్తుతం ఉన్నటువంటి ట్రంప్.